అంటే అడవిలో నుంచి దాదాపు 40 సంవత్సరాల తర్వాత హ్మ్. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినారు. సో, ఎలా ఉంది ఈ జీవితం ప్రస్తుతం ఈ గత కొన్ని రోజులుగా మీ ప్రజాలో తిరుగుతున్నారు గదా! ఎలా హ్మ్. అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీరేమో అరెస్ట్ అని మీరంటున్నారు. హ్మ్. ప్రభుత్వం ఏమో లొంగిపోయిందని చెప్పేసి అవును. అంటున్నారు. అయితే ఒకవేళ మీరు నిజంగానే అరెస్ట్ అయితే హ్మ్. గతంలో గూడా మీరు చాలా స్టేట్‌మెంట్‌లు గూడా జరిగింది. ఇదంతా ఫేక్ ఎన్‌కౌంటర్‌లు తీసుకుపోయి చంపిర్రని చెప్పేసి హ్మ్. గతంలో చాలా ప్రభుత్వం నుంచి మీ నుంచి కూడా చెప్పడం జరిగింది ఫేక్ అవునవును. ఎన్‌కౌంటర్‌లని. అవును. సో, అలా అవకాశం ఉంది గదా! మిమ్మల్ని గూడా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది గదా! ప్రభుత్వం ఒక హ్మ్. మిమ్మల్ని చేరదీసింది అంటే లొంగిపోయినట్టే అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. దీని నుంచి మీరేమంటారు? అదే అంటే ఇప్పుడు ప్రభుత్వము చేరదీసింది అనంటే ఇప్పుడు ఇక్కడ హ్మ్. షెల్టర్ తీసుకోవడము, హ్మ్. ఇవన్నీ కూడా కొంత మీరు సేఫ్ జోన్ అనుకోని ఇక్కడ రావడం జరిగిందా? హ్మ్. ఇప్పుడు ఏపీకెళ్ళినటువంటి హిడ్మా చనిపోవడం జరిగింది. హ్మ్. బోసరాజు గారు చనిపోవడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి తెలంగాణ అనేది మీ సేఫ్ జోన్ అనుకున్నారా? అనుకోనే ఇక్కడ రావడం జరిగిందా? అంటే ఎట్లా అనుకున్నారు? తెలంగాణ సేఫ్ జోను అని మేము ఇప్పుడు దండకార్యం నుంచి వేల మంది బలగాలు హ్మ్. పెద్ద నెట్వర్క్ అంతా ఉండి కూడా అక్కడి నుంచి మీరు ఎలా రాగలిగారు అసలు తెలంగాణకి? అంటే ప్రజల మద్దతుతోటి, మా క్యాడర్ల మద్దతుతోటి ఎక్కడ అనుమానం రాలేదా? బలగాలకు గాని, ఇన్ఫార్మల్ వ్యవస్థకు గాని, ఎన్నో పోలీస్ చోట్ల ఇన్ఫార్మల్ మమ్మల్ని వ్యవస్థకు గాని? వెంబడించారు గదా! హ్మ్. కరుగుట్టలలో మమ్మల్ని నిర్మూలించేటువంటి అవును. అంటే ఇప్పుడు ఆయుధాల డబ్బులన్నీ ఇంకా ఉన్నాయి. స్థిరంగానే ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు అయినా ఒకవేళ రాజకీయ పార్టీగా గుర్తిస్తే హ్మ్. మిగతా ఆయుధాలు కూడా సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? ఇప్పుడు రీసెంట్‌గా ఆషన్న కూడా అమరులకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ పరామర్శం జరిగింది. హ్మ్. సో, మీరు ఒకటే ఎజెండాతో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కలిసి పనిచేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? సరెండర్ అయిపోయి పార్టీకి ద్రోహం చేసి పార్టీని చాలా తీవ్రంగా అంటే మీ దృష్టిలో ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అనేది ఎప్పటికి కూడా పోదు. ఇలానే కొనసాగుతది. మావోయిస్ట్ పార్టీ నిర్మూలించినా గాని ఇది జరుగుతూనే ఉంటదనా మీ అభిప్రాయమా? ఎందుకంటే ఉదాహరణకు ఇది హ్మ్. ఇప్పుడు గాదెన్నే అరెస్ట్ గురించి మీరేం చెప్తారసలు? నమస్తే. వెల్కమ్ టు కాలోజ్ టీవీ. సో, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేకపోతే భారతదేశం వ్యాప్తంగా కేంద్ర మంత్రి అమిత్ షా మార్చి 31 లోపు నక్సల్ రహిత భారతదేశం నిర్మిస్తాం, మావోయిస్ట్ పార్టీ మొత్తం నిర్మూలిస్తామని చెప్పేసి చెప్పడంతోటి చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ కగారు పేరిట ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో మనం చూసినాం. ఓన్లీ ఛత్తీస్‌గఢ్ కాకుండా అటు జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టు పార్టీని కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఎట్లా ఏరి పారేస్తా ఉందో మనందరం కూడా చూసినాం. సో, ఆపరేషన్ కర్రగుట్టలు చూసినాం. స్వయంగా తెలంగాణ సమాజం అయితే ఆపరేషన్ కర్రగుట్టలని చాలా స్వయంగా చూసింది. ఎంత దారుణంగా ఈ బలగాలు పోయి అటాక్ చేసినాయో మనందరం కూడా చూసినాం. సో, ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్‌గా ప్రభుత్వమేమో లొంగిపోయారని చెప్తుంది. లేదు లేదు మేము అరెస్ట్ అయ్యామని చెప్పేసి అటువైపున చెప్తున్నారు. సో, వాళ్ళే దేవ్‌జీ గారు. సో, మావోయిస్టు పార్టీలో అగ్రనాయకుడిగా, అదేవిధంగా సీసీ కమిటీ మెంబర్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి, మిలిటరీ చీఫ్‌గా ఉన్నటువంటి దేవ్‌జీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు వారు లొంగిపోయారా? లేకపోతే అరెస్ట్ అయ్యారా? ఏంటి అనే కోణంలో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 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 సార్ ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతానికి బాగానే ఉంది. సో, మీరు అడవిలో నుంచి దాదాపు 40 సంవత్సరాల తర్వాత హ్మ్. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినారు. హ్మ్. సో, ఇప్పుడు స్వేచ్ఛగా కొంత ప్రజల్లో తిరుగుతున్నట్టు కనబడతా ఉంది. హ్మ్. సో, ఎలా ఉంది ఈ జీవితం ప్రస్తుతం ఈ గత కొన్ని రోజులుగా మీ ప్రజాలో తిరుగుతున్నారు గదా! ఎలా హ్మ్. అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మేము ఇప్పటివరకు అడవిలో తిరిగినప్పుడు కూడా సంతోషంగానే ఫీల్ అయినాం. హ్మ్. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం గదా! బహిరంగ జీవితంలోకి వచ్చి పని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం గదా! ఒక అవును. రాజకీయ నిర్ణయం. అవును. ఇది కూడా మంచిగానే అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అంటే అడవిని వదిలిపెట్టి, ఉద్యమాన్ని వదిలిపెట్టి, హ్మ్. ప్రజల కోసం ఏదో మార్పిద్దామని వదిలిపెట్టి ఇప్పుడు ప్రజా జీవితంలోకి రావడం జరిగింది గదా! హ్మ్. ఇదేం అంటే కొంచెం బాధేం అనిపిస్తలేదా? ఉద్యమాన్ని మేము వదిలిపెట్టినామని చెప్పేసి ఏం అనిపిస్తలేదా? ఆ! అంటే ఇప్పుడు ఆ బాధ ఎట్లాగుంటది గానీ, హ్మ్. ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో ఉద్యమ బలము తగ్గిన స్థితిలో ఇప్పుడు ఇంతకు మించిన మార్గం కనిపించడం లేదు. హ్మ్. అట్లా. హ్మ్. అంటే ఆ ఉద్యమం దెబ్బతిని పోవాల్సింది కాదు. బలంగా ఉండాల్సింది. ఈ నష్టాలు జరిగుండాల్సింది కాదు అనే బాధ ఎప్పుడు నిరంతరం వేధిస్తది. హ్మ్. కానీ ఇప్పుడు అవి దెబ్బతినిపోతున్న స్థితిలో, మేము అరెస్ట్ అయిన స్థితిలో, మళ్ళీ ఆ పార్టీని విప్లవోద్యమాన్ని పునర్నిర్మాణం చేయాలి అనంటే, ఇప్పుడు ఈ మార్గం తప్ప వేరేది హ్మ్. కనిపించడం లేదు. హ్మ్. అట్లా. అయితే ఇప్పుడు మీరేమో అరెస్ట్ అని మీరంటున్నారు. హ్మ్. ప్రభుత్వం ఏమో లొంగిపోయిందని చెప్పేసి అవును. అంటున్నారు. అయితే ఒకవేళ మీరు నిజంగానే అరెస్ట్ అయితే హ్మ్. గతంలో గూడా మీరు చాలా స్టేట్‌మెంట్‌లు కూడా జరిగింది. ఇదంతా ఫేక్ ఎన్‌కౌంటర్‌లు తీసుకుపోయి చంపిర్రని చెప్పేసి హ్మ్. గతంలో చాలా ప్రభుత్వం మీ నుంచి కూడా చెప్పడం జరిగింది ఫేక్ అవునవును. ఎన్‌కౌంటర్‌లని. అవును. సో, అలా అవకాశం ఉంది గదా! మిమ్మల్ని కూడా ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉంది గదా! ప్రభుత్వం హ్మ్. మిమ్మల్ని చేరదీసింది అంటే లొంగిపోయినట్టే అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. దీని నుంచి మీరేమంటారు? అదే అంటే ఇప్పుడు
ప్రభుత్వము చేరదీసింది అని అంటే ఇప్పుడు ఎందుకు చంపలేదు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఉద్యమం జరిగింది తెలంగాణలో. అవును. ఇప్పుడు కరిగుట్టలలో ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు ఎస్. కగారును ఆపివేయాలి, అవును. కరిగుట్ట ఆపరేషన్ ఆపివేయాలి, భౌతిక నష్టం జరగద్దు, అవును. రక్తపాతం జరగద్దు అని మొత్తం తెలంగాణ సమాజము మే నుండి మొదలు పెట్టుకొని సెప్టెంబర్ దాకా ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అవును. అవును. ఆ స్థితిలో మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం, ఏకపక్ష కాల్పుల విరమణ అవును. మా వైపు నుండి. ఎస్. అవును. ఒకవైపు ఈ ప్రజలు సీజ్ ఫైర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఈ రకంగా ఇక్కడ నష్టం జరగద్దు, ప్రాణ నష్టం జరగద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. అవును. దాని వెన్నంటే మేమేమో ఏకపక్ష కాల్పుల విరమణ ఇచ్చినటువంటి స్థితి. ఈ అవును. స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, మరి మనం ఒకవేళ ఈ స్థితిలో చంపితే, మావోయిస్టులను చంపితే మనకి ఇక్కడ నష్టం కలుగుతుంది రాజకీయంగా, ప్రజలు తిరగబడతారు, అది రేపు వేరే రాజకీయ నష్టం రూపంలో ముందుకొస్తుంది అని అంచనా వేసుకొని ఇక్కడ చంపకూడదు, సరెండర్ చేయించాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. దాని ఫలితం ఏంటంటే అరెస్ట్ చేసినప్పటికీ వీళ్ళు అరెస్ట్ చేసిన మరుక్షణం నుండే మీరు చంపండి అని నేను అన్నా, మాతోటి వాళ్ళు కూడా వాళ్ళు విడివిడిగా అన్నారులే, కానీ లేదు మేము సరెండర్ ఇస్తామన్నారు. ఆ స్థితిలో జరిగింది అరెస్ట్. వేరే ప్రాంతానికి పోతుంటే ఇక్కడ అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసినప్పుడు చంపాలని కూడా చంపచ్చు అంటే లేదు మేము సరెండర్ ఇస్తామన్నారు. ఆ స్థితిలో ఏంటంటే అనివార్యంగా మరి బహిరంగ జీవితంలోకి వచ్చి పని చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లా కాబట్టి సరెండర్ కాదు. అంటే మీరు తెలంగాణ ప్రాంతంలోకి రావడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడము, ఇవన్నీ కూడా కొంత మీరు సేఫ్ జోన్ అనుకుని ఇక్కడ రావడం జరిగిందా? ఇప్పుడు ఏపీకి వెళ్ళినటువంటి హిడ్మా చనిపోవడం జరిగింది, బోసరాజు గారు చనిపోవడం జరిగింది, ఇవన్నీ జరిగినాయి కాబట్టి తెలంగాణ అనేది మీరు సేఫ్ జోన్ అనుకున్నారా? అనుకునే ఇక్కడ రావడం జరిగిందా? ఎట్లా అనుకున్నారు? తెలంగాణ సేఫ్ జోను అని మేము పూర్తిగా అనుకోలేదు, కానీ అంటే తెలంగాణ ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఉద్యమించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టానికి కట్టుబడి ఇక్కడ మావోయిస్టుల మీద దాడులు చేస్తే రేపు నష్టము అని వెనక్కి తగ్గినటువంటి స్థితి. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది? కేంద్రం గట్టిగా ఒత్తిడి చేస్తే వీళ్ళు మా మీద దాడి చేస్తారు, లేదా డైరెక్ట్ కేంద్ర బలగాలు వచ్చి మా మీద దాడి చేసి ఇక్కడ కూడా చంపుతారు అనేటువంటి స్పష్టత ఉండింది మాకు. తెలంగాణ కూడా పరిస్థితి అనుకున్నారు కాబట్టే మనం మీకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని కదా. మేము బయటకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంతో కాలం మనకు సేఫ్గా ఉండలేము, ఇక్కడ ఉంటే కూడా మనం నష్టపోవడమే, కాబట్టి ఇంకో ప్రయత్నం చేసి వద్దాం, వేరే ప్రాంతానికి పోదాం అని పోతున్న క్రమంలో అరెస్ట్ జరిగింది. ఓకే. మీరు తెలంగాణ రాకముందు ఎక్కడ ఉండేవారు సార్? ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళ? ఇక్కడ దండకారణ్యంలోనే. ఇప్పుడు దండకారణ్యం నుంచి వేల మంది బలగాలు, పెద్ద నెట్వర్క్ అంతా ఉండి కూడా అక్కడ నుంచి మీరు ఎలా రాగలిగారు అసలు తెలంగాణకి? అంటే ప్రజల మద్దతుతోటి, మా క్యాడర్ల మద్దతుతోటి. ఎక్కడ అనుమానం రాలేదా బలగాలకు కానీ, ఇన్ఫార్మల్ వ్యవస్థ కానీ, పోలీస్ మమ్మల్ని వెంబడించారు కదా, కరుగుట్టలలో మమ్మల్ని నిర్మూలించేటువంటి, మా ఆచూక్ అనుకోని ఫలానా దేవుజు ఉన్నాడు, చంద్రాన్ ఉన్నాడు, ఫలానా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మమ్మల్ని అక్కడనే మట్టుపెట్టే ప్రయత్నం చేశారు. అవును. అప్పుడు అక్కడ ఉండేనా మీరు? అక్కడ నుంచి తప్పించుకున్నారు. దాని నుండి వేరే ప్రాంతం పోతే అక్కడికి వచ్చి దాడులు మొదలుపెట్టారు, దాని నుంచి మళ్ళీ వేరే ప్రాంతం పోతే అక్కడ వచ్చి దాడులు చేసి నిరంతరం దాడులే, వాటి నుంచి తప్పించుకుంటూ తిరుగుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా ఇదేం సేఫ్ ఏం కాదు కాబట్టి మనం వేరే ప్రాంతానికి వెళ్దాము కొంతకాలం. అంటే వేరే ప్రాంతానికి అంటే దేశం విడిచి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎట్లా? దేశం కాదు, వేరే రాష్ట్రం. అంటే ఆయుధాన్ని డంప్ చేసి ప్రజల్లాగా మారిపోయి, సివిలియన్స్ లాగా మారిపోయి వేరే ప్రాంతంలో ఉండి చూద్దాం అని అనుకున్నాం. ఆ క్రమంలోనే అరెస్ట్ జరిగింది. సో మీరు రీసెంట్గా ఒక డిమాండ్ నిన్నటి నుంచి వినిపిస్తూ ఉంది, మావోయిస్టు పార్టీని పైన నిషేధం ఎత్తివేయాలని చెప్పేసి ఒక డిమాండ్ బాగా బలంగా వినిపిస్తుంది. మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఎత్తివేస్తే అది రాజకీయ పార్టీకి రూపాంతరం చెందుతుందా? ఏమనుకుంటారు అసలు? అదే మేమే అన్నాం కదా, నిషేధం ఎత్తివేసి మా పార్టీని లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలి అని మేమే ముఖ్యమంత్రి గారి ముందు డిమాండ్ ఉంచాం కదా. అది కానీ ముఖ్యమంత్రికి ఆ యొక్క అర్హత లేదనుకుంటా కదా, కేంద్రమే కదా డిసైడ్ చేయాల్సింది. మీరు ముఖ్యమంత్రి ద్వారా కేంద్రం చెప్పదలుచుకున్నారా? ఆయన కూడా అదే అంటే మేము ఏమన్నామంటే, మీ ద్వారా మేము కోరేది ఏంటంటే మీరు కేంద్ర హోంశాఖ మంత్రి ముందు ఈ విషయాన్ని లేవనెత్తండి అంటే తను సానుకూలంగానే తీసుకున్నాడు. నేను వెళ్ళి చర్చిస్తాను, అక్కడ చర్చించిండు. చర్చించి వచ్చి ఆయన మొన్నటి 130 మంది సరెండర్ సందర్భంగా ఏమన్నాడు, ఆయుధాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కానీ ఇంకెవరు ఆయుధాలు పట్టకూడదు అమిత్ షా అన్నాడు అని చెప్పిండు. దానికి మేము ముందే జవాబు చెప్పున్నాము, మా పార్టీని కనుక మీరు లీగల్ పార్టీగా గుర్తిస్తే మేము ఆయుధాలు సబ్మిట్ చేస్తాము అని మేమే ముందే చెప్పి ఉన్నాం కదా. అంటే ఇప్పుడు ఆయుధాల డబ్బులన్నీ ఇంకా ఉన్నాయి, స్థిరంగానే ఉన్నాయి అంటారా? అంటే ఇప్పుడు అత్యధిక ఆయుధాలని ఇప్పుడు వీళ్ళు నిరంతరం దాడులు చేస్తూ అన్ని రాష్ట్రాలు పోటీ పడి మార్చి 31 గడువులోగా మేము ఎక్కువ విజయాలు సాధించినామంటే మేము ఎక్కువ విజయాలు సాధించినామని చెప్పుకోవడానికి అన్ని రాష్ట్రాలు తెరిపి లేకుండా రోజు దాడులు చేస్తూనే ఉన్నాయి.
ఉమ్, మేము అరెస్ట్ కావడానికంటే ముందు మొన్నటి 130 మందిలో చాలా మందిని మా అరెస్ట్కు ముందు చాలా మందిని అరెస్ట్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అవును మేము అరెస్ట్ అయినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసి దగ్గర పెట్టుకున్నారు. అవును మేము అరెస్ట్ అయిన తర్వాత మరికొంతమందిని దగ్గర పెట్టుకున్నారు. అవును వీళ్ళందరి ద్వారా వీళ్ళను రోజు ఇంటరాగేషన్ చేసి 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 ఆయుధాలు చాలా వరకు తీసుకొచ్చారు. అవును. అట్లా అంటే ఇప్పుడు అయినా ఒకవేళ రాజకీయ పార్టీగా గుర్తిస్తే మిగతా ఆయుధాలు కూడా సబ్మిట్ చేయడానికి రెడీ ఉన్నారా మీరు? హ్మ్, ఉమ్, మేము స్పష్టంగా చెప్పున్నాం కదా. ఉమ్, ఈ పొసగని విషయం కదా. ఒకవైపు లీగల్గా మా పార్టీని గుర్తించండి అని చెప్పి ఉమ్, మళ్ళీ ఆయుధాలు ఎట్లా పట్టుకుంటాము? ఉమ్, పట్టుకోలేము. ఉమ్, అట్లా అదే ఇప్పుడు ఏంటంటే మోసగించే ఎత్తుగడ అవుతుంది కదా. ఉమ్, చెప్పినాము మాది మోసగించే ఎత్తుగడ కాదు. ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మేము స్పష్టంగానే ఉమ్. లీగల్గా పనిచేయాలనుకుంటున్నాం. కానీ ఒక తెలంగాణ వరకు వస్తే సార్, ఇప్పుడు ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు. ఉమ్, ఒకవైపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉమ్, ఏదో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి. ఉమ్, సో 3 పార్టీలు కూడా అధికారంలో ఉండాలని కోరుకుంటాయి. ఉమ్, సో ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీలాగా మీ పార్టీని గుర్తిస్తే తెలంగాణలో మీరు ఒకవేళ పవర్లోకి వస్తే అలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటే మాత్రం వాళ్ళు ఎందుకు మీ పార్టీ రాజకీయ పార్టీ గుర్తిస్తారనుకుంటారు? అయితే మేము వాళ్ళకు పోటీగా ఏదో పార్లమెంటరీ ఎన్నికల్లో, అంటే పార్లమెంటరీ ఎన్నికలు అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో మేము పాల్గొని పోటీ పడాలని అనుకోవడం లేదు. ఉమ్, అంటే అది దాన్ని ఏమంటారంటే పార్లమెంటరీ పార్టీస్ అంటారు. అవును. మాది పార్లమెంటరీ ఏతర పార్టీగానే మేము పనిచేయాలనుకుంటుంది పార్లమెంటరీ ఏతర మార్గంలో. ఉమ్, కాబట్టి వాళ్ళకేదో పోటీ పడి వాళ్ళు ఒక దగ్గర ఎమ్మెల్యేగా నిలబడితే మేము మా క్యాండిడేట్ని నిలబెడతాము అని మేము అనుకోవడం లేదు. ఉమ్. అది పరిష్కారం కాదు. పార్లమెంటరీ మార్గం అనేది పరిష్కారం కాదు అనేది మేము. ఇప్పటికి కూడా అదే ఎజెండాతో ఉన్నారు. ఆ, సో ఇప్పుడు పార్లమెంటరీయేతర పార్టీగా ఒక రాజకీయ పార్టీగా మీరు అంటే ఎలాంటి విధానాలు అవలంబించబోతున్నారు, ఎలాంటి పోరాటాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు చాలా ఈజీగా సులభంగా అర్థం కావాలంటే ఇప్పుడు మన తెలంగాణ సాధించుకున్నాం కదా. తెలంగాణ ఎట్లా సాధించుకున్నాము? తొలి దశ ఉద్యమం 69, 70, 71 నడిచింది, విఫలమైంది. మళ్ళీ దశ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో సబ్బండ వర్ణాలు కదిలిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఇస్తూ పార్లమెంట్లో చట్టాన్ని చేయాల్సి వచ్చింది కదా. అంటే ప్రజల్ని ఎంత ఎక్కువ మందిని కదిలిస్తే అదొక ఉద్యమంగా, ఈరోజు కదిలి అదొక రోజు పోరాటం లాగా, 6 నెలల పోరాటం లాగా ఆగిపోవడం కాకుండా ఒక ఉద్యమంగా కదిలితే అప్పుడు మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించవచ్చు. ఆ తరహా ఉద్యమాలు చేద్దాం అనేది. ఓకే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారితో రీసెంట్గా మీరు కొంతమంది దామోదర్ లాంటి వాళ్ళు లేకపోతే మల్లారాజు రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది కలవడం జరిగింది. సో దానిలో జరిగినటువంటి ప్రధాన చర్చలో భాగంగా మీ వ్యక్తిగతమైనటువంటి డిమాండ్లను పెట్టినట్టుగా బహిరంగ కొంత చర్చ జరుగుతోంది. అసలు అక్కడ అంటే ఎక్స్గ్రేషియా పెంచాలనేటువంటి ఒక డిమాండ్, లేకపోతే భూమి విషయం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్, కొంత చర్చ జరుగుతోంది. దాని గురించి మీరేమంటారు? అసలు అలా డిమాండ్స్ పెట్టారు వ్యక్తిగత అంటే ఇప్పుడు మొదట ఆయన ముందుంచింది ఏంటంటే నిషేధం ఎత్తివేయాలి, లీగల్ పార్టీగా గుర్తు. అవును. రెండోది జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదలయ్యారు. ఇది 2 మెయిన్ డిమాండ్స్. అయితే చివరి క్షణాన ఒక అధికారి ఏం సూచన చేసిందంటే, మీరు మాట్లాడుతున్నారు కదా, మీ సరెండర్ అయినటువంటి సభ్యులకు కొంతమంది భూమి లేదు, ఇల్లు లేదు, ఉపాధి లేదు, ఈ విషయం కూడా తన దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంటుంది అని చివరి క్షణాన చెప్పినప్పుడు మేము వెంటనే, అంటే అది అలాంటి పెట్టకూడదు అనేది మేము రాత రూపంలో లేదు, కానీ ఇది చివరి క్షణాన రావడంతో సరే అని మా నుండి ఒక అతను పెట్టిండు. అయితే అది వాస్తవంగా పెట్టకుండా ఉండాల్సింది అలాంటి. అంటే ఎందుకు పెట్టడం జరిగింది? అదే అంటే ఇప్పుడు అది చివరి క్షణాన అయింది కదా. అంటే మేము ముందు తయారైపోయింది ఏంటంటే నిషేధం ఎత్తేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి, జైలు ఉన్న వాళ్ళని విడుదలయ్యాలి, ఇది మా డిమాండ్స్ పట్టుకొని పోయినాం. ఇది ఒక సూచన రావడంతో తొందరపాటుతోటి అది, ఎందుకంటే మేము ప్రజల మీద ఆధారపడే పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు మనం కోరడం. సో ప్రధానంగా ఇంకొక విషయాలు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు అన్నారు జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ అనిపిస్తుంది. అదేవిధంగా మావోయిస్ట్ సానుభూతి పరులుగా మీకోసం పనిచేసి ప్రజల్లో ఉండి పనిచేసినట్టు కొంతమంది పైన కూడా ఉపా కేసులు పెట్టిన వాళ్ళు చాలా వందల్లో ఉన్నారు. సో వారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. మమ్మల్ని ఇంటరాగేషన్ చేయడానికి వచ్చిన ఐబీ అధికారుల ముందు, ఐబీ ద్వారా హోంశాఖ, కేంద్ర హోంశాఖ ముందు కూడా ఉంచినాము. దేశవ్యాప్తంగా జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరినీ రాజకీయ ఖైదీలుగా పరిగణించి విడుదల చేయాలి. ముఖ్యమంత్రి గారి ముందు ఉంచినాం, కేంద్ర హోంశాఖ ముందు కూడా తీసుకెళ్ళమని చెప్పినాం. ఇప్పుడు అదనంగా ఏమంటున్నాము అని అంటే, మేము ప్రభుత్వాలను కోరేది కాదు, మేము ప్రజల మీద ఆధారపడి దేశవ్యాప్తంగా ఉన్న అమరుల కుటుంబాలను ఆదుకుందాం అని ఒక కార్యక్రమం తీసుకుందాం. అది పోయి ధైర్యం చెప్పే రూపంలో ఉంటుంది, మోరల్ సపోర్ట్ రూపంలో ఉంటుంది, ఆర్థిక మద్దతు రూపంలో ఉంటుంది, ఆర్థిక మద్దతు రూపంలో ఉంటుంది. అందరం కలిసి వాళ్ళని ఆదుకోవాలి. అవును. ఇప్పుడు రీసెంట్గా ఆశన్న కూడా అమరులకు సంబంధించినటువంటి ఒక పరామర్శం జరిగింది. సో వారు మీరు ఒకటే ఎజెండాతో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే కలిసి పనిచేసే అవకాశం కనబడుతుందా?
ఇప్పుడు అమరులను ఆదుకోవడానికి ఆశన్న కదిలినా సోను కదిలినా అది ఇన్వైట్ చేయదగ్గదే. ఉమ్, అయితే వాళ్ళతో రాజకీయ విభేదాలు వేరు. ఉమ్, అమరులను ఆదుకుందాము అని కదిలితే అది ఆమోదించదగ్గదే కదా. దాంట్లో ఉమ్, అంటే వాళ్ళు సరెండర్ అయిపోయి పార్టీకి ద్రోహం చేసి పార్టీని చాలా తీవ్రంగా నష్టపరిచిండ్రు కాబట్టి వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చినాము. ఇప్పటికీ అదే దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. ఉమ్, కాబట్టి అది మాది పొరపాటు అయింది అని బహిరంగ క్షమాపణ చెప్తే వాళ్ళు మేము కలవడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఉమ్. అది వేరే. అంటే 40 అమరులకు సంవత్సరాలుగా మీరు కలిసి ప్రయాణం చేసిరు కదా, సో ఏదో చిన్న విభేదాలు, ఈ మావోయిస్ట్ పార్టీ సంబంధించిన విభేదాల్లో భాగంగా విడిపోయినట్టు కనబడుతుంది. రేపు ప్రజల విషయంలో కలిసే అవకాశం లేదంటారా? అదే ఇప్పుడు ఉదాహరణకు అమరులకు చెప్తున్నా కదా, ఉమ్, సోనచ్చి అమరులను ఆదుకుందాము అని చెప్పానంటే అది ఇన్వైట్ చేయదగ్గది. ఉమ్, అది మా బాధ్యత. ఉమ్, వాళ్ళు కూడా నిజంగా నరే మరి మనం మనతోటి వాళ్ళు అమరులు కదా అని చెప్పి వెళ్తే ఉమ్, మంచిగానే చెప్తాం. ఉమ్, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాం? ఉమ్, ఒక ప్రజలకు ఉపయోగపడి పని ఎవరు చేసినా, ఏం చేసినా, ఇతరులు చేసినా దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది కదా. మంచిని మంచి అంటాం ఉమ్. అట్లా. సో రీసెంట్గా ఖాతా రామచంద్రరెడ్డి సంస్థల సభలో గాదిన్నే గారు అరెస్ట్ కావడం జరిగింది. సో దాదాపు 2 నెలల దగ్గరికి వస్తూ ఉంది. సో దాంతో పాటుగా రీసెంట్గా అదే సభలో పాల్గొన్నట్టు 210 మంది కూడా ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు అసలు? గాదిన్నే అరెస్ట్ పై కావచ్చు, మిగతా నోటీస్ పై కావచ్చు, ఏమంటారు మీరు అసలు? ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇప్పటిదాకా సాయుధ నక్సలైట్ల మీద యుద్ధం చేసి చంపేసిండ్రు. ఉమ్, ఇప్పుడు ఏమన్నాడు అమిత్ షా రాయ్పూర్ మీటింగ్లో ఏమన్నాడు అని అంటే, ఈ ఉద్యమం పేదరికం మూలంగా వచ్చింది కాదు, వెనుకబడతనం మూలంగా వచ్చింది కాదు, ఉమ్, ఇది ఐడియాలజీ తోటి వచ్చింది ఉమ్, అని. అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఈ ఐడియాలజీని దేశంలో లేకుండా మేము దాడులు చేస్తాము ఉమ్, అనేటువంటిది. ఇప్పుడు ఇది ఆ దాడి మొదలైంది అనే దానికి నిదర్శనం ఎన్ఐఏ యొక్క నోటీసులు. ఉమ్, ఇవి ఆగాయి. ఉమ్, అంటే మీరు ప్రజలకు అనుకూలంగా ప్రజల్ని పోరాటం చెయ్యాలని చెప్పకూడదు, ఉమ్, మేము అనుసరించే విధానాల్ని మీరు వ్యతిరేకించకూడదు అని చెప్పడం అన్నట్టు కదా. ఉమ్. అట్లా. అంటే మీ దృష్టిలో ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అనేది ఎప్పటికి కూడా పోదు, ఇలానే కొనసాగుతుంది, మావోయిస్ట్ పార్టీ నిర్మూలించినా కానీ ఇది జరుగుతూనే ఉంటుందని మీ అభిప్రాయమా? ఎందుకంటే ఉదాహరణకు ఇది మార్క్సిజం లెనినిజం మావోయిజం అనేటువంటి ఒక సిద్ధాంతం కదా, ఒక ఐడియాలజీ. ఉమ్, సింపుల్గా అర్థం కావాలంటే బుద్ధుడు ఎప్పుడో వేల సంవత్సరాల కిందట బుద్ధుడు చెప్పిండు కదా, ఉమ్, ఈ మానవుని సకల సమస్యలకు మూలం ఏంటిది అంటే స్వార్థం ఉమ్, అని అన్నాడు కదా. ఉమ్, మరి స్వార్థాన్ని పోగొట్టడానికి ఏం చేయాలి అని అంటే ఆయన ఏదో చెప్పిండు. ఉమ్, దాన్నే బుద్ధిజం అని అంటారు కదా. ఉమ్, ఆ బుద్ధిజం అనేటువంటిది బుద్ధుడు చనిపోయిండు, భారతదేశం నుంచి బౌద్ధ మతం బ్రాహ్మణ మతం చేసినటువంటి దాడుల మూలంగా ఇక్కడ దెబ్బతినిపోయింది. కానీ ఇప్పటికి బుద్ధిజం బతికి ఉంది కదా ప్రపంచం అంతా. ఉమ్, మావోయిజం అనేది భారతదేశమే కాదు ప్రపంచం అంతా బతికే ఉంటుంది. ఉమ్. సో ఇప్పుడు గాదిన్నే అరెస్ట్ గురించి మీరేం చెప్తారు అసలు? అదే అది అట్లా అది అరెస్ట్ తప్పు అనేటువంటిది. ఉమ్, ఇక ముందు ఈ అర్బన్ నక్సల్స్ అని అర్బన్ మావోయిస్టులని వేధించడం చెయ్యొద్దు, అది సరైనది కాదు. ఉమ్. దాన్ని ప్రజలందరూ ప్రశ్నించాలి అని అంటాం మేము. ఇప్పుడు రేపటి నుంచి కూడా మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి ముద్ర వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు కదా, దాని గురించి మీరు చేయొచ్చు. అసలు అర్బన్ నక్సలైట్ పై మీ అభిప్రాయం ఏంటి అసలు? ఉందంటారా అర్బన్ నక్సలైట్ ఇంకా అసలు కొనసాగుతుందా? అర్బన్ నక్సల్స్ అనే పదమే చట్ట వ్యతిరేకమైంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది, ఉమ్, రాజ్యాంగం మీద ఆధారపడి చట్టాలు రూపొందుతాయి. ఉమ్, ఆ చట్టాల లోపల యుఏపిఏ అనే చట్టం ఉంది, కానీ యుఏపిఏలో అర్బన్ నక్సల్ అని అంటే చట్టానికి ఏదైనా కానీ ప్రతి పదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఉమ్, యుఏపిఏలో కానీ ఇంక ఇతర ఏ చట్టంలో కానీ అర్బన్ నక్సల్ అనే దానికి డెఫినేషన్ లేదు. ఉమ్, డెఫినేషన్ లేని దాన్ని అర్బన్ నక్సల్ అర్బన్ మావోయిస్ట్ అనేటువంటి ఒక బ్రాండింగ్ చేసి ఉమ్, అరెస్ట్ చేసి కేసు పెట్టడమే అసలు చట్ట వ్యతిరేకం. ఉమ్. కానీ ఇగో ఇక్కడ ఇది మీలాంటి మీడియా వాళ్ళు ప్రశ్నించాలి. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అర్బన్ నక్సలైట్ అంటే ముద్ర వేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు అసలు? అదే కదా మేము దాన్ని ఖండించాలి అంటున్నాము. మీరు మీడియా వాళ్ళు ముందు లేవనెత్తారు. మా పైన కూడా అదే విమర్శలు వస్తున్నాయి, అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. సో చివరగా బీజేపీ పైన ఇప్పుడు కాంగ్రెస్ పైన కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటే వారి ఆ అంశాలపైన పోరాటం మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ మేము అనేది ఏంటంటే మాకంటూ ఒక మౌలిక పంతా ఉంటుంది కదా. ఆ మౌలిక పంతాన్ని అనుసరించి ముందు అసలు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనేది. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఏ పార్టీలైనా కానీ ఈ వ్యవస్థ పరిరక్షణ కోసం పనిచేస్తున్నప్పుడు వాటి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం అట్లా. సో ఇప్పుడు దేవ్జీ అంటే లొంగిపోవడం అరెస్ట్ పక్కన పెడితే దేవ్జీ గారు ప్రజాక్షేత్రంలో రావడం జరిగింది. సో దేవ్జీ వచ్చిన తర్వాత మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా క్లోజ్ అయినట్టేనా? ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు కదా. మేము ఇప్పుడు మా పార్టీని లీగల్ పార్టీకి గుర్తించాలంటే ఎట్లా క్లోజ్? ఇంకా ఉన్నారు కదా, ఇంకా అడవులలో ఇంకో 2-3 ఉన్నట్టున్నారు కదా, సీసీ మెంబర్లే ఉన్నట్టున్నారు కదా. అదే వాళ్ళు ఉంటారు, ఎందుకు ఉంటారు? మరి వాళ్ళు ఒక లీగల్ గుర్తించేటప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు లీగల్ ఇట్లా గుర్తిస్తారు. ఇక్కడనే మేము చెప్పింది ఏంటంటే మీరు మమ్మల్ని గుర్తిస్తే మేము వాళ్ళకి పిలిపిస్తాము, మీరు బయట వాళ్ళు రావడం రెడీ ఉన్నారా ప్రజాక్షేత్రంలోకి? పిలిపించిన తర్వాత కదా తేలేది.
మీరు ఆమోదిస్తే మేము పిలిపిస్తాం. ఉమ్, ఇగో పార్టీని మేము ఇట్లా డిమాండ్ చేసినాం, ప్రభుత్వాలు గుర్తించినాయి, ఉమ్, మీరు ఆయుధాలు వదిలి రండి, ఉమ్, బహిరంగ జీవితంలోకి రండి అని ఉమ్, మేమే పిలిపిస్తాము అని ఉమ్. చెప్తున్నాం అంటే కదా. పిలుపునిచ్చుడు వేరు, డెసిషన్ వేరు కదా. అదే అంటే ఉమ్. ఇప్పుడు ఆ అంటే పిలుపు, వాళ్ళు రెడీగా ఉన్నారంటే వీళ్ళు గుర్తిస్తారేమో, వాళ్ళు రెడీగా లేరేమో, గుర్తిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ప్రభుత్వం కూడా అందుకే కూడా మేము option ఉంటుంది. పిలిపివ్వడం లేదు కదా. ఉమ్. మేము ఎట్లా పిలిపిస్తాం? ఒక అంటే వాళ్ళతో చర్చలు ఏమన్నా జరగలేదా? జరుపుతాం ఉమ్, ఖచ్చితంగా. ఉమ్, ఈ పిలిపించినప్పుడు ప్రభుత్వాలకు చెప్పే జరుపుతాం. ఉమ్, అది అట్టిగా ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఉమ్, ఇది డిమాండ్ ప్రభుత్వం ముందుంచినప్పుడు వాళ్ళని ఒప్పించడానికి మాట్లాడాల్సినటువంటి ఫెసిలిటేట్ చేయడం అంటారు కదా, మీ బాధ్యత అని అంటాం, ప్రభుత్వాల బాధ్యత. చివరిగా ఇప్పుడు భారతదేశంలో రెండు రకాల విరుద్ధ భావాలు ఉంటాయి సార్. ఉమ్, ఒకటి రైటిస్ట్, ఒక లెఫ్టిస్ట్ ఉంది. ఉమ్, రైటిస్ట్లో ప్రభుత్వం, దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. లెఫ్టిస్ట్లో మీరున్నారు. ఉమ్, సో ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా మిమ్మల్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ అవుతున్నది. ఉమ్. సో ఇందులో భాగంగా మీరు ప్రజా పోరాటంలో భాగంగా బీజేపీ అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసినా, లేదా జనరల్గా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా మేము అదే చెప్తున్నాం కదా. ఉమ్, లీగల్ ఫ్రేమ్వర్క్లో పోరాడతాం అంటున్నాం కదా, ఉమ్, అది అందరికీ వర్తిస్తుంది కదా. ఉమ్. అట్లా అంటే మీతో కలిసి పనిచేసే శక్తులను కూడా కలుపుకుంటారా? వేరే ప్రజా సంఘాల వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు మీతో పాటు. ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ప్రజల సమస్యల మీద కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డ అన్ని పార్టీలతోటి వాటన్నిటిని మేము మిత్రశక్తులుగా ఎంచి వాళ్ళతో కలిసి పనిచేస్తాము. ఉమ్, ఉమ్. ఓకే. చివరిగా తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ సమాజానికి ఇప్పుడు మేము ఏదైతే ఈ 4 మెయిన్ డిమాండ్లు అంటున్నాం కదా, ఉమ్, నిషేధం ఎత్తివేసి పార్టీని లీగల్ పార్టీగా గుర్తించాలి, ఉమ్, జైలు ఉన్న వాళ్ళని విడుదల చేయాలి, అమరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం, ఉమ్, ప్రజల సమస్యల మీద పోరాటం చేద్దాం. ఈ 4 విషయాల మీద మేమందరం, మేము మీతో, మీరు మాతో కలిసి మనం పోరాటాలు చేద్దాం అనేది ఉమ్. తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా మీ ద్వారా మాది పిలుపు. ఓకే. అంటే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ కేంద్రంగా ఉంటాయా మీ రాజకీయాలు, లేదంటే దేశవ్యాప్తంగా ఉంటాయా? అది ఇక పరిస్థితిని బట్టి అండి, పరిస్థితిని బట్టి ఉంటుంది. మేము మా పార్టీ దేశవ్యాప్త పార్టీ కదా. ఉమ్. అట్లా. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే దేవ్జీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో వారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము ఒక రాజకీయ పంతలో రావదలుచుకున్నాం, కానీ పార్లమెంటేతర పోరాటాల వైపు ఉంటామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి వారి డిమాండ్స్ పరంగా మరి కేంద్ర ప్రభుత్వం వీళ్ళను లీగల్ పార్టీగా గుర్తిస్తా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మిగతా వాళ్ళని కూడా రమ్మనే మేము పిలుస్తున్నాం, ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి కూడా కోరుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అదేవిధంగా 4 డిమాండ్స్ ముందు పెడతా ఉన్నారు. ఒకటి, అమరులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఆదుకోవాలి. అదేవిధంగా కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తివేయాలి. అదేవిధంగా జైల్లో ఉన్నటువంటి వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూద్దాం మరి వీళ్ళ డిమాండ్స్ను ప్రభుత్వం నెరవేరుస్తా లేదా చూడాల్సిన అవసరం అవుతుంది. ఇది దేవ్జీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.